ఎండకు తట్టుకోలేక మా డాగ్ అయితే పట్రా పట్రా డింపి ఇప్పటిదాకా మేము పట్టిన చేపలన్నీ ఏవైతున్నాయో అవి వచ్చేసి ఇవే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ వచ్చాము. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా అంటే చాలా ఫిషింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. రీసెంట్గా కొన్ని వీడియోస్ కింద మీలో చాలా మంది కామెంట్లు అయితే వేస్తారు, అన్న ఫిషింగ్ చేయండి అని చెప్పేసి. ఫైనల్లీ గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేమైతే ఒక చెరువులో చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చెప్పినా కదా గాయస్, చేపలు పడుతున్నామని చెప్పేసి లొకేషన్కి అయితే వచ్చినాము. ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే దీంట్లో ఉన్నాయి చేపలన్నీ. కాకపోతే మొత్తం ఫుల్ వాటర్ ఉన్నాయి అన్నమాట, దొరుకుతలేవు. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం మోటార్ పెట్టి దీంట్లోకి అయితే పంపిస్తున్నాం. ఇదంతా ఖాళీ అయిన తర్వాత చేపలు బయటకు తీయాలి. ఆల్రెడీ ఒకటి పట్టిర్రు, ఒక కొరమటన్ అయితే పట్టిర్రు. ఈ సైజే ఉన్నాయా మొత్తం? ఇంకా పెద్దగా ఉన్నాయా? ఇలాంటి చేపలు అయితే ఉన్నాయి గాయస్, మొత్తం కొరమటలు గురిజలే ఉన్నాయి. సో వీటిని అయితే మనం ఈరోజు పడదాం మొత్తం మీద. వాటర్ వచ్చేసి తక్కువలో పడ్డాయి, అందుకనే మోటార్ కొనదాన్ని ఇప్పుడు మధ్యలో వేసినాం. ఇప్పుడు ఉన్న నీళ్ళన్నీ పోతాయి దీంట్లోకి. తర్వాత చేపలు మనకు కనబడుతూనే ఉంటాయి, డైరెక్ట్ పట్టవచ్చు చేతులతోనే. మునుగుతానా అన్న? నేను నడుము దాకా వస్తుంది కావచ్చు, నాకు మోకాల దాకా పోతుంది. గుంతలో వాటర్ నిండుతున్నాయి కదా, అది నిండంగానే ఇంకా వాటర్ మిగులుతాయి కదా, వీటిని బయటకు అయితే తీసుకురానికి ఒక పెద్ద పైప్ తెచ్చిన. ఈ పైప్ దానికి అటాచ్ చేసి ఇప్పుడు దీంట్లో నింపాలి నీళ్ళు. ఎండ కొడుతుందని ఒక చిన్న గుడిసె అయితే ఎత్తున్నాం. వాటర్ గాయస్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకొక 15 minutes లా మొత్తం ఖాళీ అయిపోతుంది. చేపలు మీరు కూడా చాలా తిరుగుడు స్టార్ట్ అయిపోయినాయి. అలా ఈ వాటర్ మొత్తం అయిపోగానే మేము దిగుతాం. దిగి దొరికిన దాన్ని దొరికినట్టు మలుచుడే ఇక అంటే బొరుతానే. You know my little triggers keep on triggering them all. I've had enough of this, oh. Our timeline's getting worn out when we're going
మొత్తం బురద అయితే పోతుంది, వాటర్ వస్తలేవు, అందుకనే వాటర్ పోయేటట్టు తీస్తున్నాం. అప్పుడైతే దీంట్లో ఉన్న నీళ్ళు కొన్ని సుతం బయటకు వెళ్ళిపోతాయి అన్నట్టు. My heart is wasted, keep on people chasing, acting pretty small when we are growing out of love. Five minutes later. నా కాలే పోతలే వీళ్ళకేని. అబ్బో దీన్ని పడతానే పట్టు కాలు కాదని పట్టు. నాగినాలు చేస్తున్నాయి. గడ్డ మీద పట్టుకోండి అడగాలన్నా. యా దొరకలో మొత్తం బురద ఉండేవారు కదా, జంప్ అయితేనే ఉన్నాయి. దొరికిందిరా. యా జింక్స్ మనం గాయాలతో పడితే ఇంత పెద్ద పట్టం అంటే చాలా కష్టం. వాటర్ వేసేసి పడుతున్నాం కాబట్టి ఈజీగా దొరుకుతుంది. గాయాలతో పడతా ఇంత పెద్దది. నేను కూడా పట్టిన పెద్దది. రెండు అస్సలు కడకు దొరికినాయి. కిలకిలా ఉచికి దొరికినాయి నాకు. ఏం దొరికినారా డింపిగా? పట్రా డింపి. డింపి అని ఒక చేప పట్టి చాలా సేపు పెట్టిండు. పట్రా ఇంకాడు చేప పట్టబోతే అది మొత్తం బురద చచా అన్నది, మొత్తం కంట్లో పడ్డది బురద అంతా. కిందనే ఉన్నాయి కానీ కనబడతలేదు. పట్రా షార్ప్ ఉన్నారు అది వచ్చి. మీడే మొత్తం తిప్పుతాడు బురద అంతా. తమ్ముడు పట్టిండు పెద్దది. నీ అంతున్నది అలా రెండు పట్టినా. సంచకాడికి వస్తుంది ఆడే చేప అంటాడు. దొరికినాయి. గిరేంద్ర గింత లోపడవన్నది. ఇగో కాలు కింద ఉన్నది, కాలు మోకాలు లాక్కున్నది ఇలా.
భయం అవుతుంది తెల్ల చేపలు చచ్చిపోయినాయి. Giving you up, no, no, I ain't giving you up. I get love and try, giving you up, no, no, I ain't giving you up. Get love and try, giving you up, no, no, I ain't giving you up, no, more than I'm giving you up, no, no, I ain't giving you up, no. She's a roller coaster. దగ్గర 2 నెలలు అవుతుంది నేను చేపలు పట్టాక. ఏడ పోయినా దొరుకుతలేవు. ఇక ఇయ్యాల కొట్టు పడితే ఇక అయిపోయినాయిగా. నీకు ఉన్నాయి మత్తగా లోపట. I'm so in love with her, I fall and try again. Get up and try. Get up and try again. Get up and try. Get up and try. The way we are together, I think we always stay this way. And I wanna build my whole world with you and no one ever. ఫిషింగ్ వచ్చేసి గాయస్ కంప్లీటెడ్ 10 minutesలో. ఏదేమైనా జింగా భలే అనిపించింది. మేము స్టిక్కులతోని కప్పలను యూజ్ చేసి వాడతాం కదా, అప్పుడు అంత పెద్ద పెద్ద వాడాలంటే చాలాసేపు వెయిట్ చేయాలి. అసలు ఇట్లా వాటర్ తీసి పడితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉన్నాయి పట్టేసి. వెయిట్ అయినా పడితేగా వెయిట్ నీకు పడ్డాయి నువ్వు పడ్డాయి, మిట్ట పెద్ద కళ పడ్డాయి, కుక్కల పడ్డాయి, అంత పెద్దవి. అంత పెద్ద వాళ్ళే పడ్డాయి. ఇట్లా పడితే గిట్ల అవుతాం కదా. అయితే మరి తప్పది. ఇప్పటిదాకా మేము పట్టిన చేపలన్నీ ఏమవుతున్నాయో అవి వచ్చేసి ఇవి ఇక్కడ మీరు చూడవచ్చు. ఇవన్నిటిని వచ్చాము. అండ్ ఇప్పుడైతే ఇవి అక్కడ బురదను మింగినాయి కదా, చాలా ఎక్కువసేపు బతికాయి, చచ్చిపోతాయి. అందుకోసమే క్లీన్ అయితే చేస్తున్నాం వీటిని. ఇక చల్ కమ్మి ఫోటో. Where do we go from here? మేము ఆ గుంతలు అయిపోయినాయని వచ్చినాము. వీళ్ళు అయినా పట్టారు పిల్లలు, మళ్ళీ 2 దొరికినాయి. పెద్ద ఏం కాదు. వాడు కూడా ఎండకు తట్టుకోలేక మా డాగ్ అయితే చల్లవుదన్న చూసుకున్నాం అప్పుడు. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. అండ్ చేపలు పడుతూ నిజంగా చాలా ఎంజాయ్ చేసినాం. ఆ తర్వాత స్నానం అయితే చేసి వచ్చినాము. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఫిషింగ్ వీడియో ఇంకోటి కావన్నా వద్దా అది కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.